హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ దళపతి డైవర్స్ ఇష్యూ నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ వైఫ్ అతన్ని డైవర్స్ కోరడం. అయితే ఇప్పుడు మేజర్ గా అందరి కళ్ళు, అందరి చూపు కూడా రిషాని చూపించడం అయితే జరుగుతుంది. ఆమె సోషల్ మీడియాలో కూడా ఆమె పోస్టుల కింద కామెంట్లు పెట్టడం అయితే జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా రిషని ఈ ఇష్యూలోకి లాగడం, ఆమెతోనే ఎఫ్ఐఆర్ ఉంది విజయ్ దళపతికి అని చెప్పేసి ప్రచారం చేయడం అయితే చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా చూడాలి? మరి పొలిటికల్ గా ఇప్పుడు విజయ్ దళపతికి ఏమన్నా దీని వలన ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎంటైర్ గా దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి చూసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, వాళ్ళ వైఫ్ విడాకులు కోరారు, కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అక్కడ సినీ నటితో వివాహేతర సంబంధం అని ఆమె మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీంతో అందరి కళ్ళు కూడా, అందరి వేళ్ళు కూడా త్రిషన్ చూపించేస్తాయి ఆమెతోనే ఉందని. అంత కొన్ని రోజుల ముందే బీజేపీ నేత కామెంట్స్ కూడా చేశారు, మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఎలా చూస్తారు మీ అంశాన్ని? మరి ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎంతవరకు విజయ్ దళపతికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఇప్పుడు త్రిష తోటి ఉందా ఆయనకి ఎఫ్ఐఆర్ లేదా అనేది పక్కన పెడితే, ఎలక్షన్స్ ముందు అతని క్యారెక్టర్ మీద ఒక మచ్చపడినట్టే. అంటే రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు కొద్దో గొప్ప నిజాయితీగా, ముఖ్యంగా వ్యక్తిత్వ పరంగా వాళ్ళు నిజాయితీగా ఉండాలి. తర్వాత ఇలాంటి ఇష్యూస్ అంతా కూడా బయటకు రాకూడదు. వాళ్ళు భార్యతోటి సరిగా ఉండని వాళ్ళు ఏం చేస్తారు రాజకీయంగా ప్రజలకని? 5 ఏళ్లుగా అమ్మాయి నేను నరకం అనుభవించాను, 3 ఏళ్లు చాలా ఇబ్బంది పడ్డాము, మమ్మల్ని పట్టించుకోలేదు, 2 ఏళ్లుగా నేను దూరంగా ఉంటున్నాను అని సంగీత పెట్టారు. అంటే లింక్ అయింది చూసారా? అక్కడ త్రిష మీద నాగేంద్రన్ పెట్టిన పోస్ట్ బీజేపీ అధ్యక్షుడు, ఇది కలుపుకుంటే త్రిషే కావచ్చు అనేది. తర్వాత టీవీకే పార్టీ మీద కూడా త్రిష, విజయ్, కృష్ణన్ అని కూడా కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు. దాని మీద వాళ్ళు అప్పటి పోడు పోడు అనే సాంగ్ కూడా, గిలీలో సాంగ్ కూడా ట్యాగ్ చేశారు. ఇవన్నీ చూస్తే అంటే ఇప్పుడు నేను ఒక్కటి మాత్రం చెప్తానండి, మగవాడికి 40 years తర్వాత ఒక ఇది ఉంటుంది అంటారు, అంటే జాగ్రత్తగా ఉండాలి భార్యలు అనేది. అది నిజమా అనిపిస్తుంది. ఇప్పుడు ఇతనికి 51, సరే 45 ఏళ్ళు వచ్చాకే కదా ఈ అమ్మాయితో పరిచయం అయి ఉండొచ్చు. అది త్రిష కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మనకు అనవసరం. కానీ భార్యగా ఆవిడ ఎంత వేదన చెందుతారు? మన సంగీత వైపు నుంచి చూస్తే ఆవిడ అసలు ఇప్పుడు విడాకులు ఇవ్వకూడదు. మీకు అర్థమైందా? విడాకులు ఇవ్వకుండా షీ హ్యాస్ టు ప్రొలాంగ్, బికాస్ షీ హ్యాస్ ఎవ్రీ రైట్ కదా. ఒక భార్యగా ఆవిడ అంత వేదన పడుతూ దూరంగా ఎందుకు ఉండాలి? అతనితోటే ఉండి అతన్ని ఏడిపించాలి. అది సంగీతం కాదు, ఏ ఆడదైనా సరే. మన ఇటీవల కాలంలో బోల్డ్ చూసాం ఈ రకంగా సినిమా వాళ్ళు, ఎస్పెషల్లీ తమిళనాడులో చూస్తున్నాం. మన తెలుగు ఇండస్ట్రీలో తీసుకుంటే ఈ రకంగా మనం ఎవరిని చూడలేదు. అంటే ఇప్పుడు మీరు ఏ హీరోని తీసుకున్నా ఎవరి మీద నెగిటివ్ లేదు. ఒక మహేష్ బాబు కావచ్చు, ఒక రామ్ చరణ్ కావచ్చు, ఒక జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లేదు అల్లు అర్జున్ కావచ్చు, మన సీనియర్ యాక్టర్స్ తీసుకున్నా కూడా అంతే, వెంకటేష్, బాలకృష్ణ. ఎవరి మీద అమ్మాయిల విషయంలో నెగిటివ్ లేదు. వాళ్ళు ఏదో అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు స్టేజ్ మీద అనేది తప్ప, జనరల్ గా ఎవరి గురించి కూడా నెగిటివ్ టాక్స్ మనం వినలే. వాళ్ళకి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ అని కానీ. నేను అనేది అది, మీరు ఏం సెట్ చేస్తారు? మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు మీరు? ఇవాళ విజయ్ని వాళ్ళ ఫ్యాన్స్ కూడా నిలదీయాలి. అన్న నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు, వదిన నువ్వు ఎందుకు పిలవట్లేదు, దగ్గరికి ఎందుకు తీసుకోవట్లేదని వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎలా తయారయ్యారంటేనండి, ఇప్పుడు అసలు పెళ్ళైన వ్యక్తితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకునే వాళ్ళనే ముందు మనం తిట్టాలి. అవతల వాడి తప్పు ఉండొచ్చు, మీకు తెలియాలి కదా వేరే ఆడపిల్లని మనం బాధ పెడుతున్నామని. మీరు ఎక్కువ ఈ మధ్యకాలంలో చూసుకుంటే బాగా సెటిల్ అయిన వాళ్ళతోటి అమ్మాయిలు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు. మరి ఆ భార్య ఏం తప్పు చేస్తుంది? లేకపోతే వీళ్ళు సూసైడ్లు చేసుకోవడాలు, వీళ్ళ జీవితాలు నాశనం చేయడాలు. నువ్వు ఆ భార్యతో ఉండకూడదు, నువ్వు ఆ పిల్లల్ని చూడకూడదు, ఇదో కండిషన్స్. నేను బోల్డ్ మందిని చూసా అట్లా. ఈవెన్ మీడియాలో కూడా ఈ దరిద్రం చచ్చింది. మీడియాలో నేను అమ్మాయిలదే తప్పని అంటల్లా, అబ్బాయిలు తప్పు ఉంటుంది. మీరెందుకు జాగ్రత్తగా ఉండట్లేదు? మీరెందుకు ఇంకొక అమ్మాయి లైఫ్ నాశనం చేస్తున్నారు? వాడు మిమ్మల్ని ప్రపోజ్ చేసినప్పుడు మీరు చెప్పుతో కొట్టాలి. లేదు మీరు వెంటబడుతుంటే అవతల వాడు భార్యకి చెప్పి పిల్లని వదిలించుకోవాలి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టుకుని అమ్మాయి ఆ రోజు ఏమైంది, నాగేంద్రన్ అనగానే మీ మీద నేను యాక్షన్ తీసుకుంటానంది. అతను సారీ చెప్పాక నోరు మూసుకుంది. మర్నాడు ఏమంది,
ఎవరేమన్నా నీ వెనకాల నేను ఉన్నాను, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఉంటాను అని మళ్ళీ పోస్ట్ పెట్టిందా? మరి దాని అర్థం ఏంటి? అప్పుడు ఇవాళ త్రిష అనే కదా అనుకోవాలి. సంగీత ఏం పాపం చేసింది? ఆవిడకి 500 కోట్లు ఉందంటున్నారు. ఆవిడ లండన్ నుంచి కదా వచ్చింది. భరణం అడగనివ్వండి, నేను తప్పని అన్ను. ఇప్పుడు నువ్వు మానసికంగా వేధించినందుకు ఆవిడకి ఇవ్వాలి. నువ్వు సంపాదించిందంతా ఇవ్వు. నువ్వు అంతా రోడ్డు మీద బికార్లో నిల్చో, అప్పుడు ఈ త్రిషానో లేకపోతే మరో ఎక్సో వైయో నీ వెనకాల ఉంటారు లేదా చూద్దాం. ఈ ఇంపాక్ట్ ప్రజలు కూడా ఓట్ల రూపంలో చూపించాలండి. క్యారెక్టర్ ఎవరికి సరిగా లేదో వాడిని ఎన్నుకోకండి, ఎన్నుకోవద్దు. ఇప్పుడు భార్యకే మోసం చేసినాడు, మిమ్మల్ని మోసం చేయడా? అది టీవీకి అయితే ఏంటి, మరో ఎక్స్ అయితే ఏంటి? ఈ విషయంలో మాత్రం ప్రజలు ఆలోచించాలండి చాలా. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ బాధ్యత కూడా ఉంది. మీరు అతన్ని ఎంత నెత్తిన పెట్టుకుంటున్నారో, తప్పు చేస్తే నిలదీయండి అంటున్నాం మనం. ఏ ఫ్యాన్ అయినా సరే, ఏ నటుడైనా సరే, ఏ నటి అయినా సరే ఆలోచించద్దు. ఇది చాలా తప్పండి. అసలు విజయ్ ఒక పార్టీ పెట్టే ముందు ఇవన్నీ ఆలోచించాలి. ఏదో పార్టీ పెట్టేసి ముఖ్యమంత్రిని అయిపోతానని ఒక పక్క పన్నులు ఎగ్గొట్టి కేసులు వేసుకుని కోర్టుకు వెళ్ళి, అది కూడా తప్పే కదా. అప్పుడు దీన్ని బట్టి విజయ్ మనస్తత్వం అర్థమవుతుంది. మరి తమిళ ప్రజలు ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటారా? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి ఇటు పక్క విజయ్ దళపతి ఇప్పటివరకు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అటు పక్క అందరూ త్రిషని ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో తన వైపు నుంచి కూడా ఏం రాలేదు. మన బీజేపీ నేత ఈ విధంగా కామెంట్ చేయగానే తను రియాక్ట్ అయిపోయారు, లీగల్ గా వెళ్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏమన్నా దీనిపైన మాట్లాడే అవకాశం ఉందా? దే హ్యావ్ టు వాళ్ళు స్పందించాలి. వాళ్ళు లేకపోతే లేదని చెప్పాలి, ఉంటే ఉందని చెప్పాలి ధైర్యంగా. దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అతను పబ్లిక్ ఫిగరు, ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు, పబ్లిక్ లో ఉంటానంటున్నాడు కాబట్టి అతనికి చెప్పాల్సిన బాధ్యత అతని మీద ఉంది. కాబట్టి ఇవాళ ఇద్దరు స్పందించాలి. ఎందుకంటే ఇవాళ విజయ్ రాజకీయ భవిష్యత్తు త్రిష మాటల మీద కూడా ఆధారపడి ఉంది. మేడం, దీని వెనకాల ఏమన్నా పొలిటికల్ యాంగిల్ ఉందా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆమె పిటిషన్ పెట్టింది నవంబర్ లో, ఇప్పుడు బయటకు వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ నవంబర్ లో పెడితే. అంటే ఏమన్నా కావాలని కుట్ర చేశారా, పొలిటికల్ లీడర్స్ దీన్ని బయట పెట్టారా అన్న వేలో జరుగుతుంది. మీరేం చెప్తారు మేడం? ఒకవేళ పెట్టినా తప్పలేదు, పెట్టకపోయినా తప్పలేదు, పెట్టాలి. ఇప్పుడు ఒకడు తప్పు చేస్తున్నాడు, అతను నాయకుడు అవుతాడు అనుకున్నప్పుడు అతని మీద ఉండే కుట్రలు బయట పెట్టాలిగా. అతను చెడు చేసినా మంచి చేసినా, ఇప్పుడు అతని మీద నిజంగా ఎవరు అభాండం వేశారు అనుకోండి, దాన్ని కూడా బయట పెట్టాలి. కాదు నిజంగా తప్పు చేసి చెప్తే తప్పే ఉంది, ఎందుకు దాచిపెట్టాలి? నవంబర్ లో వేశారు, ఇంకా 3 నెలలు కూడా కాలేదు కదా. కాబట్టి ఏం తప్పలేదు నన్ను అడిగితే. ఒక వ్యక్తి మీద ఉండే నెగిటివ్ అంతా కూడా చెప్పాలి. పాజిటివ్ ఎలా చెప్తున్నామో నెగిటివ్ కూడా అలా చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక పెళ్లి కొడుకుని చూస్తారండి, మీ చెల్లెలకి, అతని గురించి ఎంక్వైరీ చేస్తారుగా. అలాగే రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా, మంత్రి అవ్వాలనుకున్నా, లేదా ఎంపీ అవ్వాలనుకున్నా, అతని క్యారెక్టర్ మీద కూడా నిఘా పెట్టండి. అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. అదే విధంగా అతను దారి తప్పి వెళ్తున్నాడా, దారిలో ఉన్నాడా కూడా తెలుసుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.